ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ఈరోజు ఎప్పుడు లేని విధంగా స్టిల్ ఈ రోజుకు కూడా ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే రోడ్ల మీద నీ ప్రైవేట్ సైన్యంలోని వ్యక్తులు, నీ బినామీలు ఈరోజు అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ ఉన్నారు, మట్టిని తరలిస్తూ ఉన్నారు, గుట్కా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, బెల్ షాపులు పెట్టి ఈరోజు అక్రమంగా పిల్లలకి తాపిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా మాచర్లో చూస్తే నీ అక్రమ దందాలు. ఈరోజు చిన్నపిల్లలు కూడా 20-25 సంవత్సరాల పిల్లలు కూడా ఈరోజు మద్యానికి బానిసై ఈరోజు సాయంత్రం 7:30-8 అయితే ఎవరైనా బయటికి పోవాలంటే ఊరు బయట అన్ని రోడ్ల చుట్టూ కూడా మద్యం బాటిల్స్ తోటి తాగే పరిస్థితి, విచ్చలవిడిగా కూడా గంజాయి తాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నువ్వు ఇవన్నీ ఏమి తెలియనట్టుగా నువ్వు నటిస్తూ ఉన్నావు. ఏమన్నా అంటే ఎవరినైనా సరే నీ యొక్క ప్రైవేట్ సైన్యంతో బెదిరించే పరిస్థితి, వాళ్ళని దాడి చేసే పరిస్థితి, కొట్టే పరిస్థితి చేస్తూ ఉన్నావు. ఇవే కాదు, ఈ గత 2 సంవత్సరాలు నువ్వు చేసింది ఏమీ లేదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము తెచ్చిన శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్ చేసిన కార్యక్రమాలు అప్పుడు మేము శాంక్షన్ చేసిన ఇప్పుడు తీసుకొచ్చేసి కొన్ని రోడ్లు నువ్వు వేసి నువ్వు చేసినట్టుగా, నేను చేసినట్టుగా చెప్పే కార్యక్రమాన్ని నువ్వు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. ఇంకోటి ఏం చెప్తా ఉన్నావు? మగతనము, దమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీ మగతనం, దమ్ము అనేది బ్రహ్మారెడ్డి నీకు చాలా దూరం, నీకు చేత కాదు మగతనం. ఎందుకంటే కేంద్రీయ విద్యాలయాన్ని ఈ దేశంలో మొత్తం 27 కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేస్తే దాంట్లో 4వది ఆంధ్రప్రదేశ్ తాళ్లపల్లి దగ్గర. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీ. ఇది ఈరోజు ఏదో మేము తెచ్చాం, మేమేదో చేసినామని చెప్పుకునే పరిస్థితి. ఇవన్నీ ఏమి చేయలేక, ఏమి చేతగాక గతంలో మేము కొన్ని అర్జీలు పెట్టేసేసి ప్రభుత్వం దగ్గర మేము ఒత్తిడి చేసి కొన్ని జీవోలు తీసుకొచ్చేసి ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల రాలేకపోతే అవి కొన్ని ఇప్పుడు రిలీజ్ అయితే ఆ రోడ్లు వేసేసి ఏదో మేము చేసినామని సంకలు కొట్టుకుంటా ఉన్నారు. నీకు ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఈ దోపిడీ ఆపాలి. నువ్వు బహిరంగ చర్చకు అంటున్నావు, నీకు మగాడు గిగాడని నువ్వు అంటున్నావు. నేను అంటాం పెద్ద సమస్య కాదు, మగాడు అది ఇది అని. నువ్వు బహిరంగ చర్చకు ఎక్కడైనా సిద్ధమే.
అన్నిటి మీద చర్చిద్దాం. డెవలప్మెంట్ మీద చర్చిద్దాం. 3,000 కోట్ల పైచిలుకు నేను తీసుకొచ్చిన గ్రాంట్ల మీద చర్చిద్దాం. లా అండ్ ఆర్డర్ మీద చర్చిద్దాం. ఎందుకంటే నువ్వు 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నానని చెప్తా ఉన్నావు. మీ అమ్మ టైంలో ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని ఫ్యాక్షన్ మంటలు జరిగినాయి, దాని మీద కూడా చర్చిద్దాం. గతంలో జరిగిన మంటల గురించి చర్చిద్దాం. నీ ప్రైవేట్ సైన్యం చేసే అరాజకాలు, నువ్వు పెంచి పోషించే నీ వెనకాల తిరిగే నీ ప్రైవేట్ సైన్యం చేసే దౌర్జన్యాలు, దాని మీద చర్చిద్దాం. చిల్లర రాజకీయాలు చేయటం అసలు నాకు తెలియదు. చిల్లర ఆరోపణ చేయటం, సంబంధం లేని కేసుల్లో ఇరికించటం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా మేము చట్టాన్ని నమ్ముకున్నాం, చట్టం ద్వారానే పోరాటం చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఆయన ఇంకేం చెప్తాడనంటే నేను శాంతియుతంగా ఉంచుతానని పైకి చెప్తూ ఉంటాడు. లోపల ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కూడా దందాలు నడిపించే పరిస్థితి. ఆ ప్రైవేట్ సైన్యం ద్వారా అతను మొన్న ఈ మధ్య రింగ్ రోడ్ సెంటర్లో ఒక బైకు మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉన్నందుకు కత్తులతో బెదిరించి బైకును ధ్వంసం చేసిన పరిస్థితి. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యంలో ఒక వ్యక్తి కత్తులతో బెదిరించిన పరిస్థితి. కానీ పోలీసులు కూడా చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవే కాదు, ఒక మార్బుల్ దుకాణం పైన దాడి చేసేది, ఒక బైకుల దుకాణం పైన, ఒక రెస్టారెంట్కి తాళం వేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా నీకు తెలియవా బ్రహ్మారెడ్డి? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు తెలియకుండా జరుగుతూ ఉన్నాయా? నీ ప్రైవేట్ సైన్యంలో ఉన్న వ్యక్తులు ఎన్ని అరాజకాలు మాచల్లో చేస్తూ ఉంటే నువ్వేమి తెలియని వాళ్ళలాగా శుద్ధపూసలాగా పైకి మాత్రం మాటలు చెప్పే కార్యక్రమాన్ని, తప్పించుకునే కార్యక్రమాన్ని ఈ బ్రహ్మారెడ్డి చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, అతను ఏమంటాడు? బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. ఎస్, బహిరంగ చర్చకు దేనికైనా సిద్ధంగా ఉన్నావు. నువ్వు చేసే మద్యం దందాలు ఈరోజు ప్రతి విలేజీలో కూడా చూస్తే పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టి